ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, షష్టగ్రహ కూటమి, ఈ 6 గ్రహాలు, అందులో చంద్రుడు కేవలం ఒక్కరోజు మాత్రం వీళ్ళతో కలిసి ఉంటాడు. ఒక రోజు తర్వాత 1.5 డే తర్వాత జరిగిపోతాడు ముందుకి. దాని తర్వాత 5 గ్రహాలు మాత్రమే కలిసి ఉంటాయి మీనరాశిలో. ఈ 5 గ్రహాలు కూడా 14వ తేదీ వరకు కలిసి ఉంటాయి. దాని తర్వాత రవి, దాని తర్వాత శుక్రుడు, అలా ఒక్కొక్కటి మారిపోతూ ఉంటుంది. మరి ఈ 14 రోజుల పాటు ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ఏప్రిల్ మాసంలో, మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలోనే అధిక గ్రహాలు ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఇప్పుడు మరి ఓవర్లోడ్ అంటే ఎక్కువ పనులు పెట్టుకోవడం, సర్వసాధారణంగానే మీకు ఏలినాటి శని కూడా నడుస్తుంది, జన్మరాశిలోకి వస్తాడు. వచ్చినప్పుడు ఏమిటి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని వచ్చింది అంటే ఇది భయపడ్డం కాదు, అక్కడ వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అంతే. సక్సెస్ని ఎక్కడా ఏలినాటి శని ఆపద, గుర్తుపెట్టుకోండి. వివాహాలు అవుతాయి, ఏలినాటి శని ఉన్నవారికి సంతానం కలుగుతుంది, ఉద్యోగాలు కూడా వస్తాయి, కాబట్టి డోంట్ వరీ. అయితే ఇక్కడ మరి ఈ గ్రహాలు ఉన్నందుకు మీకు కలిగేటి మంచి ఫలితాలు ఏమిటి? ముఖ్యంగా రాజకీయ లబ్ధి కలుగుతుంది, రాజకీయంగా మంచి కలిసి రావడం. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు సంతాన సంబంధించినటువంటి విషయంలో కలిసి రావడము, ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నం ఫలించడము, అదేవిధంగా సంతానం గురించి మీరు ఏదైనా ఒక శుభవార్తలు వినడము, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, ఎనీథింగ్, నాట్ ఓన్లీ మూవీ అని కాదు, ఇక్కడ మీరు ఒక్కోసారి కొన్ని ఉంటాయి, డిజైనింగ్ రిలేటెడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్, ఎనీ కళలకు సంబంధించినటువంటి రంగాల్లో రాణించడం, కొత్త అవకాశాలు రావడము. అలాగే మరొక విషయం ఏంటంటే, క్రియేటివ్ రిలేటెడ్ వాటి కోసం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క కళలు నేర్చుకోవడము, ఇటువంటి వాటికి చాలా చాలా పాజిటివ్గా ఉంది. మరియు సాధనా మార్గంలో ఉండేటువంటి వారికి కూడా వాళ్ళు చేసేటువంటి సాధనలు ఉంటాయి, జపాలు ఉంటాయి, అట్లాంటి వాటికి కూడా చాలా పాజిటివ్గా ఉంది. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అప్పులు అండ్ మిస్కమ్యూనికేషన్స్. ఒక్కోసారి చూడండి, మనం ఒక్కోసారి ఏదో సరదాగా అనే మాటలు కూడా ఒక్కోసారి అది గొడవకి దారితీస్తూ ఉంటుంది. అలా సడన్గా దానివల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, రావాల్సిన లాభం పోగొట్టుకుంటాం. అంటే ఒక చిన్న మాట మాట్లాడటం వల్ల అది గొడవకి దారితీసి సడన్గా రావాల్సిన లాభాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రధానంగా ఇక్కడ మాట్లాడేటప్పుడు ఒకటి జాగ్రత్తగా ఉండండి. ఆ మాటల్లో ఒక్కోసారి తొందరపడి ఎవరికైనా అప్పిస్తాము అని మాట ఇవ్వడం మాత్రం దయచేసి చేయకండి. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే, అష్టమంలో ఉండేటువంటి స్థితి, అంటే అష్టమ స్థానంలో అష్టమ సంబంధంగా కొన్ని గ్రహాలు యాక్టివ్ అవుతున్నాయి. అంటే అష్టమాధిపతి వచ్చి శుక్రుడు లగ్నంలో వచ్చి కూర్చున్నాడు మెయిన్గా. కాబట్టి ఇక్కడ ఈ మీన లగ్నం వారికి అక్కడ ఎగ్జాల్ట్ అయినప్పటికీ వక్రించి ఉంటున్నాడు. ఈ వక్రగతి వల్ల ఎగ్జాల్ట్ అయినప్పటికీ అధిక గ్రహాల లగ్నంలో ఉన్నందుకు ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని నిర్ణయాలు బిజినెస్ పరంగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చిత్రం విచిత్రానికి కారకుడు, మ్యాజికల్ ప్లానెట్ అంటూ ఉంటారు కేతువు బుధరాశిలో 7వ స్థానంలో ఉన్నారు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, కొన్నిసార్లు కొంతమందితో మాట్లాడినప్పుడు మీరు కొంతమందిని పార్ట్నర్స్గా తీసుకోవడం వల్ల, యాక్సెప్ట్ చేయడం వల్ల ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. దానివల్ల కొంత అప్పు చేయడం కానీ ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఇక్కడ లక్కీ ఏంటంటే, ఆలోచన స్థానం చాలా యాక్టివ్గా ఉంది ప్రజెంట్ మీకు ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు. కాబట్టి భయపడాల్సిన పని ఏమీ లేదు. కాకపోతే కొంచెం మీరు ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేయడము,
లేదా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనే నామస్మరణ చేయడం చేస్తూ ఉండండి. సహజంగానే లగ్నంలో రాహు ఉన్నప్పుడు శని కూడా వచ్చి కలిసినప్పుడు ఏమవుతుంటే ఆలోచనలు విపరీతంగా పెరుగుతుంటాయి. ఏమవుతుందో అనేటువంటి ఒక భయము ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు వీలున్నప్పుడల్లా ఓం దుమ్ దుర్గాయ నమః, లగ్నంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి చేస్తూ ఉండండి. గోవులకి క్యారెట్స్, గ్రాసము, బెల్లము తినిపిస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. సర్వసాధారణంగా అందరికీ జాతచక్రం ఉండదు, అంటే వాళ్ళు పుట్టిన డేటు, టైము, ప్లేస్ ఏం తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ 6 గ్రహాల యొక్క కూటం అనేటువంటిది జాతకం ఉన్నా లేకపోయినా అందరికీ పడేటువంటి న్యాచురల్ ఎఫెక్ట్ ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సహజంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో కావచ్చు, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కావచ్చు, అనేకమైనటువంటి మార్పులను ఇస్తుంది. ఇది జనరల్గా పడుతుంది అన్నమాట. మీ లగ్నం బట్టి మారడం దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామాలు రోజు ఉదయం సాయంత్రం చేసుకుంటే ఇంకా మంచిది. కనీసం రోజుకు ఒక్కసారైనా చేస్తూ ఉండండి. అదేవిధంగా అందరూ కూడా గోశాలకు వెళ్ళి గోవులకి కాస్త బెల్లము, అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రాసము ఇవి తినిపిస్తున్నట్లయితే ఇబ్బంది ఉండదు. అయితే మరి ఈ షష్టగ్రహ కూటం అనేటువంటిది దేశకాలాల మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా, ఏదైనా రోగాలు లాంటివి వస్తాయా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం గతంలో కూడా ప్రిడిక్ట్ చేసాం. అప్పుడేదో అయిపోతుంది, కరోనా లాంటిది ఏదో వస్తుంది అంటే అట్లాంటిది ఏమీ రాదు. ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి కానీ లాక్డౌన్స్ లాంటివి ఏమీ జరగవని చెప్పాము. కాకపోతే ఈ 14 రోజుల పాటు ఉండేటువంటి గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇమ్యూనిటీ సిస్టమ్స్ మీద, కొంచెం తీసుకునే నిర్ణయాల మీద, దేశకాల పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాల మీద, అదేవిధంగా ఇక్కడ మీకు ఈ 6 గ్రహాలు ఇక్కడ ఉండగా ఇక్కడ కుజుడు ఇక్కడ ఉంటున్నాడు 3వ స్థానంలో. కాబట్టి ఏంటి, కొన్ని సరిహద్దుల్లో కొన్ని దాళ్ళు లేనట్లయితే ఈ పర్టికులర్గా ఈ శని రాహులు కలిసినందుకు మీన రాశిలో పెద్ద పెద్ద పీఠాధిపతులకి, గురువుల మీద కొంతవరకు ఎఫెక్ట్ కలగడము, కొంత ఈ రాజకీయ సంబంధంగా ఉండేటువంటి కొన్ని మత సంబంధంగా, రాజకీయ సంబంధంగా ఉండేటువంటి విషయాల్లో కొంతమంది ఒక చూడండి, ఇప్పుడు గ్రహాలు ఎలా అయితే ఆకాశంలో ఉంటాయో దాని యొక్క ఎఫెక్ట్ భూమి మీద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చూపిస్తుంటుంది. అంటే ఏంటి, 6 గ్రహాలు కలిసాయి. దీన్ని బట్టి ఏంటి, కొన్ని పార్టీలని లేనట్లయితే ఒక పార్టీని టార్గెట్ చేస్తే మిగతావన్నీ కలుస్తుంటాయి, ఒక కలిసికట్టుగా పొత్తు అంటూ ఉంటారు. అట్లా ఏవైనా సరే కొంతమంది పొత్తు పెట్టుకోవడము అట్లాంటివి కాస్త దేశ రాజకీయాలు కావచ్చు వీటిలో ఉంటుంది. అదేవిధంగా ఇది జలరాశుల్లో ఇన్ని గ్రహాలు ఉన్నందుకు జల సంబంధంగా అంటే సముద్రంలో కావచ్చు లేనట్లయితే వీటిలో తెలియని ఒక కొంచెం వాటర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు దాని యొక్క ఇవి పెరగడం, ఒక్కోసారి చూడండి సుడిగుండాలు ఏర్పడ్డాయనో లేకపోతే వాటరు ఇట్లా ఒకటేసారి సునామీ వచ్చినట్టుగా వాటర్ ఇది రావడం ఇట్లాంటివి అనమాట, ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది అది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఈ 6 గ్రహాల కూటమి అనేటువంటిది రాజకీయ సంబంధించిన విషయాల్లో మార్పులను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ రవి కూడా ఇందులోకి వచ్చి కూర్చొని దాని తర్వాత రవి ఎగ్జాల్ట్ పొజిషన్లోకి వెళ్తాడు 14వ తేదీ నుంచి. కాబట్టి ఈ యొక్క విషయంలో ఇట్లాంటివి జరగనున్నాయి. మరి అందరికీ కూడా ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి చూసుకున్నట్లయితే ఒకటే, ఈ గ్రహాలు ఇలా కలిసినప్పుడు ఎవరైనా సరే చండీ పారాయణం చేయడం, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, అదేవిధంగా గోశాలలకు వెళ్ళి గోవులకి చక్కగా మీరు గ్రాసము లేనట్లయితే బెల్లము ఇటువంటివి తినిపించడం, క్యారెట్స్ ఇటువంటివి తినిపించడం, అదేవిధంగా చండీ పారాయణం చేయించుకునే శక్తి లేని వారు కనీసం చండీ వినొచ్చు, తప్పేం లేదు. లేదా చండీకి సంబంధించినటువంటి దాని మొత్తం వివరణతో మనకి యూట్యూబ్లో ఉంటాయి. అసలు చండీ సంబంధించింది ఏమిటది అనేటువంటి చండీ సప్తశతి పారాయణలో దాని గురించి వివరంగా విశ్లేషించుకుంటూ అటువంటివి వినడం చేస్తే కూడా చాలా అంటే చాలా మటుకు మీకు దీని యొక్క గ్రహ ప్రభావం తగ్గుతుంది. కాకపోతే ఏదో అయిపోతుందని మాత్రం భయపడాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. ఏదో అయిపోతుందండి, ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది అంతా ఏం లేదు, కానీ చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉంటాయి, అంతకు మించి ఏం కాదు. ఎందుకంటే ఈ గ్రహ కూటములు అనేటువంటివి మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారో ఇట్లా వస్తూనే ఉంటుంది. కాబట్టి పెద్దగా భయపడకండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నాం ఉద్యోగాల మీద పడుతున్నటువంటి ఎఫెక్ట్, ఉద్యోగాల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ గ్రహ కూటమి అనేటువంటిది. కాబట్టి ముందు నుంచే కొంచెం అలర్ట్గా ప్లాన్డ్గా ఉండండి. ఇంకొక సపరేట్గా మనం ఆల్రెడీ ఇక్కడ కుంభంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే 2.5-3 ఏళ్ళ క్రితం మనం
ప్రిడిక్ట్ చేసాం. ఏంటి, ఉద్యోగ సంబంధించినవి తగ్గుతూ ఉంటుంటాయి ఏఐ అనేటువంటిది రావడం వల్ల. కాబట్టి ఎవరికి వారు సొంతంగా ఏదైనా బిజినెస్లు చేసుకుంటుండాలి. సో అందుకని ఏంటంటే మీకు మీరుగా ఏం చేసుకోగలరు, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఏం చేసుకోగలరు అనే ప్లానింగ్స్ ఎక్కువగా వేస్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ శని ఇప్పుడంటే మీనంలోకి వస్తుంటాడు, కానీ ఇంకొక 2 సంవత్సరాల దాదాపుగా 2 సంవత్సరాల 1 నెల 2 నెలల తర్వాత ఇక్కడికి వెళ్తాడు మేషంలో, అంటే నీచ పొందుతున్నాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా అమ్మవారి యొక్క నామస్మరణ, అందులో ముఖ్యంగా ఉద్యోగం పోకుండా ఉండడానికి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. శ్రీమాత్రే నమః.